మన జీవితానికి అతి ప్రధానమైన అన్నాన్ని మన పూర్వీకులు వడ్లను దంచుకొని వాటిని తినవలసి వచ్చేది. దంచడంతో పోషక పదార్థాలు ఏవీ నశించకుండా అన్నీ మిగిలి ఉండేవి. ఎప్పటి నుండైతే మనిషి మిల్లులను కనుక్కున్నాడో అప్పటి నుండి బియ్యాన్ని పాలిష్ పట్టడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆ పాలిష్ పట్టడం అనే జబ్బు ముదిరిపోయి బియ్యాన్ని ముత్యాల్లా మెరిసేట్లుగా పాలిష్ చేస్తున్నాడు. తొక్క తీసిన బియ్యం ఎర్రగా ఉంటాయి. ఈ ఎర్రటి బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పురుగు పడుతుందని వాటిని తెల్లగా పాలిష్ పట్టి దాచుకునేట్లుగా ఏర్పాట్లు వచ్చాయి. పైగా వండుకోవడం తేలిక, నమలకుండా మింగడానికి తేలిక. బియ్యాన్ని పాలిష్ పడితే జరిగే ప్రమాదం తెలిస్తే షాక్ అవుతారు. ఎర్రటి బియ్యాన్ని పాలిష్ మరలో పోస్తే ఆ మిల్లు ఆ బియ్యంపై ఒక పొరను చెక్కేస్తుంది. ఆ చెక్కగా వచ్చిన పై పొట్టును తౌడు అంటారు. ఈ పై పొరలో బియ్యంలో ఉండే అతి ముఖ్యమైన పోషక పదార్థాలు 50% వరకు వచ్చేస్తాయి. మొదటి పాలిష్ పోగా వచ్చిన బియ్యం కొద్ది తెలిపే తప్ప పూర్తిగా తెలుపు రావు. అందుచేత ఈ బియ్యాన్ని మరలా పాలిష్ మరలో పోస్తారు. దాంతో పెద్ద పొరను మిల్లులు లేపేస్తాయి. ఈసారి తెల్లగా మెరిసిపోతూ వస్తాయి. ఈ రకంగా తెల్లటి బియ్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా మనం తింటూ శరీరానికి ఎంతో నష్టాన్ని కలిగించుకుంటున్నాం. బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్ 80% పైగా కోల్పోయి కేవలం 15 నుండి 20% మాత్రమే మిగులుతాయి. శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్లు సరిగా లేకుంటే ఉన్న తెల్లటి అన్నాన్ని తిన్నందుకో ఎక్కువగా అలసిపోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం, కష్టపడి పని చేయలేకపోవడం వస్తాయి. పై పొరలో విటమిన్ ఇ అనేది ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు. తెల్లటి బియ్యాన్ని తినేవారికి ఈ రక్షణ శరీరంలో ఉండదు. గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు. పీచు పదార్థాలన్నీ బియ్యం పై పొరలలో ఉండటం వల్ల తెల్ల బియ్యంలో పీచు లేనందువల్ల మలబద్ధకం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు. తెల్లటి బియ్యం తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి రక్తంలోకి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటినీ కొవ్వుగా మార్చేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. అందుచేతనే మనిషికి అన్నీ ఉన్నా ఆరోగ్యం మాత్రం ఉండడం లేదు.